పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు ఈ రోజు 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకు ఫస్ట్ భాగం చివరి నిమిషంలో భారీ హైప్ అందుకుని విడుదలకొచ్చింది. మరి ఈ సినిమా ఈ అంచనాలు రీచ్ అయిందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే అది 1650 కొల్లూరు ప్రాంతం. అప్పటికే మొఘలుడు ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం. అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారిస్తే తప్ప బతుకులేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబ్ వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగలిగే ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ కే సొంతం అని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా వీరని తన దగ్గరికి రప్పించుకుని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పచెప్తాడు. మరి ఇక్కడి నుంచి వీరమల్లు ఎలా సవాలు ఎదుర్కొన్నారు? అసలు ఈ వీరమల్లు ఎవరు? ఆయన గతమేంటి? వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా? అదేంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఇన్నాళ్ళు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎదురుచూపులకి బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు. ఊహించని ఎలివేషన్స్, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. సందర్భానుసారంగా వచ్చే పాటలు చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నిర్మాత ఏం రత్నం ఒక సందర్భంలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నిజంగా తన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. తన గడిచిన 4-5 సినిమాలో కూడా చూడని పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూస్తాం. యాక్షన్ బ్లాక్ లో పవర్ స్టార్ తన మార్కు చూపించి మెస్మరైజ్ చేశారు. కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా చేసేశారు. కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం, ఇష్టం రెండు కనిపిస్తాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో బాగుంది. ఆమెపై ఒక ట్విస్ట్ ఆడియన్స్ ని అయితే సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్ నాజర్ బాగా మెప్పించారు వాళ్ళ నటనతో. ఫైనల్ గా ఔరంగజేబ్ నటుడు బాబీ డియోల్ నుంచి మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ కూడా చెప్పొచ్చు. చావాల కూడా ఔరంగజేబుని చూసాం. బాబీ ఎలా ఉంటాడో అనేవారికి సమాధానం తను ఈ సినిమాలో అందించారు. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే, కానీ కొన్ని చోట్ల కథనం ఒకంత ఊహాజనిత తరహాలోనే ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ మాత్రం మాస్ అండ్ ఎలివేషన్ మూమెంట్స్ కొంచెం డల్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన రేంజ్ లో సెకండ్ హాఫ్ అయితే లేదు. అయితే ఒక్కొక్కసారి సినిమాలో విజువల్ ఎఫెక్ట్ కూడా దారుణంగా ఉంటుంది. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ అసలు పొంతన కూడా ఉండదు. సెకండ్ హాఫ్ లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉంటుంది. సాంకేతిక పనితీరు విషయానికొస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కొన్ని అంశాలు వీక్ గా ఉన్నప్పటికీ గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ విజువల్ ఎఫెక్ట్ వీక్ గా ఉంది. టెక్నీషియన్స్ తో మొదటగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే. సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మూమెంటం కొనసాగించారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ గా చేయాల్సి ఉంది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నెముకగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సోసో మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుంటుంది.